నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయిలో అడుగంటుతుండడంతో చంద్రబాబు ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఎండల తీవ్రత, నీటి వాడకం పెరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా 7 జిల్లాలలోని 258 గ్రామాల్లో కొత్తగా బోర్లు తవ్వడంపై ప్రభుత్వం కఠిన నిషేధం విధించింది. భూగర్భ జలాల పరిరక్షణే ధ్యేయంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ ఈ మేరకు సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యంగా శ్రీకాకుళంలో 76, ప్రకాశంలో 91, పల్నాడులో 20, చిత్తూరులో 8, అనంతపురంలో 14, శ్రీ సత్యసాయి జిల్లాలో 39, కడపలో 10 గ్రామాలు ఈ నిషేధిత జాబితాలో ఉన్నాయి. ఈ గ్రామాల్లో కేవలం తాగునీటి అవసరాల కోసం చేతి బోర్లకు మాత్రమే వెసులుబాటు కల్పించి మిగిలిన ఎలాంటి కొత్త బోర్లు తవ్వాలన్నా ఇసుక అక్రమంగా తవ్వి నీటి వనరులను దెబ్బతీసిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అపరిమిత నీటి వినియోగం వల్ల భవిష్యత్తులో ఏర్పడే నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలోని అన్నదాతలకు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అందిస్తూనే కొన్ని కీలక సూచనలు చేసింది. ఈ ఏడాది సాగునీటిని ముందస్తుగా విడుదల చేయాలని నిర్ణయించడంతో రైతులు ఇప్పటి నుంచే ఖరీఫ్ సాగు కోసం సిద్ధం కావాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ మనజీర్ జిలానీ ఆదేశించారు. సాగునీరు త్వరగా వస్తోంది కాబట్టి పంటలను కూడా ముందే సాగు చేయడం వల్ల కోత సమయంలో వచ్చే తుఫాన్లు, అకాల వర్షాల వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి పంటలను కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి జిల్లాలలో సోమశిల, కండలేరు ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు లైన్ క్లియర్ అయింది. వరి నాట్లు ఈ నెల 25 తేదీలోపు పూర్తి చేసేలా రైతులు అడుగులు వేయాలని అధికారులు కోరుతున్నారు. ఎల్ నీనో ప్రభావం వల్ల మెట్ట ప్రాంతాల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రత్యామ్నాయ కంటిజెన్లు, ప్లాన్లతో సిద్ధంగా ఉండాలని వ్యవసాయ అధికారులకు దిశానిర్దేశం చేశారు. రైతులకు సాంకేతిక సాయం అందించే విషయంలో కూడా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రతి రైతు ప్రభుత్వం రూపొందించిన ఫార్మర్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని, ఏపీ ఎయిమ్స్ యాప్ ద్వారా వాతావరణ సమాచారాన్ని నిరంతరం గమనిస్తుండాలని సూచించారు. రైతు రిజిస్ట్రీలో ప్రతి ఒక్కరూ నమోదు చేసుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది ముందస్తు నీటి విడుదల వల్ల వ్యవసాయ రంగంలో కొంత ఉత్సాహం కనిపిస్తోంది. పంటల సాగు సమయం మారడం వల్ల రైతులకు మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. నీటి వినియోగంపై అప్రమత్తంగా ఉండాలని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవడానికి అన్నదాతలకు అన్ని రకాలుగా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.